కన్నడ స్టార్ హీరో అయిన యష్ కేజీఎఫ్ సినిమా తర్వాత ప్యాన్ ఇండియా రేంజ్ లా స్టార్ లెక్క నిలిచిపోయాడు. ఇక ఆయనకెళ్ళి వచ్చిన రెండు భాగాలు గిట్లా భారీ విజయం అందుకోవడంతో ప్యాన్ ఇండియా రేంజ్ లా ప్రేక్షకులందరూ తదుపరి చిత్రం కోసం ఎదురు చూస్తున్నారంట. మళ్ళా ఈ సినిమా గిట్లా రెండవ భాగం కేజీఎఫ్ 2 ఇక ఆ భాగం గిట్లా 1000 కోట్లకు పైగా వసూలు నమోదు చేసుకోవడంతో ఇక వసూలు రికార్డు బద్దలు కొట్టడంతో ఇక యష్ గిట్లా తరువాతి చిత్రం కోసం చాలా సమయం తీసుకున్నాడంట. ఇక అందుకని ఎన్నో ఎదురుచూపుల తర్వాత దర్శకత్వం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఇట్లా ఆశ్చర్యపోయారు. ఇక మహిళా దర్శకత్వం వహిస్తున్న గీతు మోహన్ దాసు దర్శకత్వంలో ఈయన సినిమా రూపొందించేటట్లుగా ఇటీవలనే అధికారిక ప్రకటన ఇట్లా చేసిండంట. ఇంకా అయితే కేజీఎఫ్ అంటే భారీ యాక్షన్ సినిమాలు తీసిన యష్కెళ్ళి ఇట్లా వరుసగా గదే సినిమాలు చూడాలని అభిమానులు ఇట్లా ఆశిస్తున్నారంట. కాకపోతే ఇక గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో విభిన్నమైన చిత్రం చేసేటందుకు యష్ అయితే సిద్ధమైపోయాడు. మళ్ళా ఈ మధ్య టాక్సిక్ అనే పేరుతోని ఈ మధ్యనే ఈ షూటింగు పట్టాలెక్కిందంట. అయితే ఈ షూటింగు ఇప్పటికే సమయం చాలా ఎక్కువ తీసుకునేసరికి కొంతమంది అసలు సినిమా ఉన్నదా లేదా అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారంట. ఇక కొన్ని మీడియా వర్గాలలో అయితే ఇక ఏమని రాస్తున్నారంటే టాక్సిక్ అనే చిత్రము క్యాన్సల్ అయింది, ఇక అది రాదేమో, ఇక యష్ ఇప్పటికే చేసిన షూటింగు ఇక చాలా వరకు అసంతృప్తిగా ఉండడంతో గదిగిట్లా క్యాన్సల్ అయిందనే పుకార్లు షికార్లు కొడుతున్నాయంట. ఇక ఎట్టకేలకు చిత్ర యూనిట్ సభ్యులంతా కలిసి ఇక ఈ పుకార్లకు స్వస్తి చెప్పేటందుకు అనధికారికంగా ఈ పుకార్లల్లా అసలు వాస్తవమే లేదు, సినిమా క్యాన్సల్ కాలేదు, మళ్ళా షూటింగ్ ప్రారంభించేటందుకు తిరిగి ఇక భారీ యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరణ కోసమని భారీ సెట్ల కోసము చేస్తున్నారు అని చెప్పుకొచ్చిండు. గంతేకాదు యష్ సైతం ఈ సినిమా కోసం అని చెప్పేసి సిద్ధంగా అవుతున్నాడు అని చెప్పుకొచ్చిరంట చిత్ర యూనిట్ వర్గాలు. మళ్ళా యష్కెళ్ళి రాబోయే ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాదు, కన్నడ ప్రేక్షకులే కాదు, ప్యాన్ ఇండియా స్థాయిలో అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారంట. అయితే వచ్చే ఏడాదిలా ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం అయితే వినబడుతున్నది. ఇక ఇప్పటికే యష్కి జోడీ లెక్క కియారా అద్వానీ నటిస్తున్నదంట హీరోయిన్ లెక్క. అంతేకాదు దీంట్లో మరో హీరోయిన్లు గిట్లా ఉన్నారంట. ఇక దాంట్లో ముఖ్య పాత్రగా నయనతార ఇక వీళ్ళందరూ నటీమణులు నటించబోతున్నారంట. అయితే నాకు ఒక సందేహం అయితే ఉన్నది. ఇక ఏమంటారు, ఇక ఈ సినిమా యష్ అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చేటట్టు అవుతుందంటారా, లేకుంటే ఇక యష్ పేరు ప్రతిష్టలు ఇక ప్యాన్ ఇండియా స్థాయిలో మరింత పెంచేటట్టుగా ఈ సినిమా అవుతుందని ఆస్కారం ఉన్నదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.